మేము తప్ప సాగునీటి రంగం మీద ఎవరికి అవగాహన లేదన్నారు కదా. మరి అట్లాంటి అంశం మీదనే దేని మీద మీకు పేటెంట్ ఉన్నది అంటున్నారో ఆ చర్చ మీదనే మీరు సభకు రాకపోతే మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవడం ఫస్ట్ ప్రశ్న. ఇటీవల రాజ్యసభలో కూడా మల్లికార్జున్ ఖర్గే పట్ల వినండి ప్లీజ్, మీరు ఆగాల. ఇటీవల రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే పట్ల అవమానకరమైన ప్రవర్తన చేసినందుకు అప్పటి వైస్ చైర్మన్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తున్నారు ప్రతిపక్షాలు అన్ని కలిసి. ఇవాళ సభకు వచ్చి సభలో ఒకవేళ అట్లాంటి దుర్మార్గపు సంఘటన ఏదైనా జరిగితే మేము గనక ప్రేక్షక పాత్ర వహిస్తే, మేము కేసీఆర్ కు అండగా నిలవడకపోతే, లేదా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు సభానాయకుడు అని అనకపోతే అప్పుడు మీరు మా మీద ఏదైనా ఆరోపణలు చేయాలి. మీరు అసలు సభకే పరీక్ష రాయరు, మిమ్మల్ని పాస్ చేసేటట్లా సబ్జెక్ట్ లో మాట్లాడరా మీరు? కేసీఆర్ గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇలా మాట్లాడితే ఆయన మైక్ కట్ చేసింది కదా, మైక్ కట్ చాలా సార్లు జరుగుతుంది. మళ్ళీ అదే అన్న అసెంబ్లీ ఇప్పుడు మీకు తెలియదు ఏమున్నదన్న, మనం పోరాడాలి. నేను అనేది తీసుకోకండి, తీసుకోకండి. అసెంబ్లీ సెషన్స్ లో ఉన్న రికార్డ్స్ అది కాదండి. మీరు చందర్ గారు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంపత్ కుమార్ ను ఎట్లా ఎక్స్పెల్ చేసి పారేసినారు, సభ్యత ఎట్లా రద్దు చేసి పారేసినారు? మీకు ఏమో ఒక నీతి, వేరే వాళ్ళకి ఒక నీతి. మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు? గతం చాలా ఉన్నాయి, అందుకోసం గతం తగ్గట్లేదు. నేను తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యము, వాళ్ళకి కావాల్సిన ఉపాధి కావచ్చు, విద్య కావచ్చు. పెద్ద జోకు ఇప్పుడు శరదన్న, భారత పార్లమెంట్ లో ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన సమస్య ఏంటంటే భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ. విద్యాలయాలను మూసేసుట్లా మొన్ననే వారం రోజుల కింద 1441 స్కూళ్లు మూసేసిండ్రు, 28 పీజీ కాలేజీలు మూసేసిండ్రు, 58 డిగ్రీ కాలేజీలు మూసేసిండ్రు. విద్య దూరం చేస్తున్నారన్నా, ఈ విద్య దూరం చేస్తున్నారు, వైద్యం దూరం చేస్తున్నారు, ఉపాధి దూరం చేస్తున్నారు. నేనేమంటున్నాను, బంగారు తెలంగాణ వచ్చిందో లేదో, ఇప్పుడు మళ్ళీ 7 లక్షల కోట్లు మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు 7 లక్షలు. ఇవన్నీ సమస్యలు అడగాలన్నా. లాస్ట్ అది కదండి, మొన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ప్రకటించినాడు, 1000 పైసలు ఇచ్చినాడా అనే ప్రశ్న ఎవరు వేస్తారు? అట్లా నేను అనేది ఏంటంటే ఈ రోజు కూడా ఇప్పుడు ఒకటన్నా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. కోరి తెలంగాణ, కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలు వచ్చి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సామాన్యుడు విద్యను దూరం చేస్తున్నారు, వైద్యం దూరం చేస్తున్నారు. 2025 సంవత్సరంలో పూర్తి స్థాయిలో జనవరి నుంచి మొదలుకుంటే డిసెంబర్ దాకా కేటీ రామన్న గారు ప్రతి విషయాన్ని లగచర్ల నుంచి మొదలుకుంటే ప్రతి విషయాన్ని కూడా అసెంబ్లీ వేదిక కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించిండ్రు. వాళ్ళ సంబంధించిన ప్రతి దాన్ని కూడా చేసి మనం చూసిన మన అసెంబ్లీలో మీరు అన్నట్టు అసెంబ్లీలో మాట్లాడాలనేది మీరు పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ వేదికలు అవి నిజమైన ప్రజా వేదికలు అన్న. అంటే మీడియాలో నేనన్నా 100 మాట్లాడతాను, వాళ్ళు 100 మాట్లాడతారు, 100 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్న. అసెంబ్లీ కరెక్ట్ అయిన వేదిక, అది గర్భాలయము, అది దేవుడి గర్భాలయం. మీరు రాకేష్ అన్న మీ మాటకు నేను ఏకీభవిస్తున్నా. అసెంబ్లీలో స్పీకరే ఒక కస్టోడియన్ లాగా ఉండాలన్నా. ఇలా అసెంబ్లీలో పిఎస్సి మీటింగ్ జరిగితే నేను ఇలా చూసినాను. 7 రోజుల సభ అంటారు, మళ్ళీ స్పీకర్ నిర్ణయం అంటే ఎన్ని రోజులు సభ అనేది కూడా సభ శ్రీధర్ బాబు 8th వరకు ఉంటుందని అనౌన్స్ చేశారు. 5th, 6th, 7th, 8th 4 రోజుల పాటు ఉంటుందని. ఇంకా మీరు చెప్పినట్టు రేపు ఉంది, ఇంకా 8th వరకు ఉంది, ఉన్నట్టే వారం రోజులు అని చెప్పారు. మరి అది భరత్ గారు, వీళ్ళు సభ ఎన్ని రోజులు నడిపినారండి? బీఆర్ఎస్ వాడు సభ ఎన్ని రోజులు నడిపినారు? ఆ మాటకు సమాధానం చెప్పరు ఎందుకో. బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు జరిగిందండి? జరిగే పరిణామాలు గతంలో జరిగిన దాని గురించి మాట్లాడతారేమన్నా మీరు? ఓకే, మీరు చేసింది గతం, వేరే వాళ్ళు ఇప్పుడు ఒకటే ఇప్పుడు మీరు మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు భరత్ గారు సమస్య ఏంది? పాలమూరు రంగారెడ్డి మీద చర్చ, ప్రధాన చర్చ. కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటికి వచ్చి మాట్లాడాడో అతను మొదలు పెట్టాడు, కేసీఆర్ గారే మొదలు పెట్టారు ఈ ఆటని. వచ్చి పాలమూరు దీనికి అన్యాయం జరుగుతుంది, డిపిఆర్ రిటర్న్ చేసిండ్రు ఆయన ఏదో అనాలా అనుకుని అన్నాడు, కొన్ని ఇవ్వన్నాడు. ఇక మాటలు కూడా పెద్ద ఆయన కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది పడతాడు, ఆయన కూడా అన్నాడు. అన్న తర్వాతనే ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి చర్చలకు ఆయన కేసీఆర్ గారే మొదలు పెట్టారు. దీనికి శ్రీకారం పుట్టించిందే కేసీఆర్, బయటకు వచ్చిండే పాలమూరు రంగారెడ్డిని ఎత్తిండు. కాబట్టి దానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు వీళ్ళు. దాని మీద చర్చలలో మనం పాల్గొనాలా. కేసీఆర్ గారు ఎంత, టీఆర్ఎస్ చేసింది ఎంత, కాంగ్రెస్ చెబుతుందా, ఈ చర్చలు జరగాల. రెండోది, ఇక ఇప్పుడు జరుగుతున్న ప్రధాన సమస్యలు
మూసీలో కావచ్చు, అవినీతి డిపిఆర్లు కావచ్చు. ఇప్పుడు ఈ రోజు అన్నారు డిపిఆర్కి మార్చి వరకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీకు ఎస్టిమేషన్లు వచ్చినాక వస్తుందా? కమిషన్లు ఫిక్షన్ ఇవన్నీ అడగాల కదా మనము. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 7 లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు. 7 లక్షల కోట్లు ఎక్కడ వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఎవరికి ఇచ్చిండ్రు, ఇవన్నీ అడగాల్సింది మనమే కదా. మళ్ళీ సభ అయిపోతే మనం మైకులో ముంగట ఇవే మీడియాలో మాట్లాడాలి. మీడియాలో మాట్లాడేదానికి అంత అథెంటిక్ ఉండదు. అసెంబ్లీలో మాట్లాడిన దానికి రికార్డ్ అయి ఉంటుంది. భవిష్యత్ తరాలు మన వాళ్ళు ఏం మాట్లాడారు అని మాత్రం వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికైనా నిర్ణయం మార్చుకొని బీఆర్ఎస్, అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరి లేకపోతే హరీష్ రావు గారు ఏదైనా ఫ్లోర్ లీడర్ అయింది ఆయన మాట్లాడద్దని మళ్ళీ ఏమైనా ఆయన ఇంకా కుట్రాలు చెప్తున్నారా? ఇప్పుడు హరీష్ రావు గారు ఫ్లోర్ లీడర్ అయ్యి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆయన మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు కవిత గారు ఎట్లా వాళ్ళ వ్యక్తిగతంగా ఈరోజు అసెంబ్లీలో అదేమంటారు ఎమ్మెల్సీ ఆ కౌన్సిల్లో మాట్లాడినట్లు అంత హరీష్ రావు ఆమె ఎక్కడ కూడా బహిరంగంగా ఏం దాచుకోవట్లేదు. ఈరోజు కౌన్సిల్లో కూడా బహిరంగంగా మాట్లాడుతుంది. హరీష్ రావు వల్లనే మా నాన్నకి ఇంత గతి వచ్చింది, నా రక్తం మరిగిపోతుందని. కసబ్లాగా ఉరి పెట్టాలంటే నా రక్తం మరిగిపోతుంది. కేటీఆర్ కు హరీష్ రావుకు మాత్రం రక్తం మరుగుతలేదు అంటే కవిత గారి ఉద్దేశం ఏంది? వాళ్ళిద్దరు ఉరి పెట్టాలనా? మా నాన్నకు ఒక్కడికే పెడుతున్నాడనా? ఇవన్నీ అడగాల కదా. ఎవరు అడుగుతారు? రక్తం మరగంగానే ఏం పాలమన్నా రక్తానికి సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఈ రోజు కవితమ్మ గారు అన్నారు నా రక్తం మరిగిపోతుంది, నాకు అవకాశం ఇవ్వండి అని. మరి వీళ్ళకి ఇద్దరికి ఎందుకు మరుగుతలేదు? ఇవన్నీ మాట్లాడాలంటే అసెంబ్లీ. ఎందుకు అంటున్నారు అట్లాంటి మాటలు, అంత పరుచ మాటలు? అంటే నో కేసీఆర్ ని కసబ్లాగా పోల్చడం అది రైటా రాంగా మనం ప్రజా వేదికలకు తీసుకెళ్లాలా, ప్రజాబాల్యం తీసుకెళ్లాలా, ప్రజాక్షేత్రం తీసుకెళ్లాలా. అంటే ఒక హంతకుడిని నరహంతకుడు 200 మంది పానాలు తీసిన పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన నరహంతకుడితో పోల్చాడంటే దీన్ని ఎట్లా మాట్లాడాలి మనం? కాబట్టి నేను చెప్తున్నా దీనికి సమాధానం మాటకు మాటనే అంటారా? కసబ్తో ఉరివేస్తానే అనడం తప్పు, అది ముప్పాటికి తప్పు. అంటే 200 మందిని చంపినోని తెలంగాణ సాధనలో ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిని ఇప్పుడు తప్పొప్పులు అందరికీ ఉంటాయి. ఎవరు ఏరండి తప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆయనకి ఏం శిక్ష చేయాలన్నా అన్నా? అసెంబ్లీ అసలు మన అసెంబ్లీ నుంచి ఆయనకి ఏం శిక్ష చేయాలి ఆయనకు? ఇప్పుడు ముఖ్యమంత్రి మనం నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఒకటే, ఇప్పుడు ఏదైనా సరే ప్రోటోకాల్ రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రథమ పౌరుడు మనం అద్దులలో ఉండాలి. అతను అద్దులు దాటాడు అనుకోండి, ప్రజలు శిక్షిస్తారు. చంద్ర గారు మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు? మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి కదా. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే ప్రజలు శిక్షిస్తారు. మంత్రులను చూసినాం, అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి అసెంబ్లీని ఎన్నడూ చూడబోము కూడా. తప్పకుండా దీనికి రేవంత్ రెడ్డి గారికి సరి అయినటువంటి దీంట్లో మేము తొందరపడాల్సింది ఏం లేదు. కానీ బీజేపీ ఆరోపిస్తుంది ఏం మాట్లాడతారో మాట్లాడనియండి, ఇంకేం చేస్తారో చేయనియండి. 2 ఏళ్ళు అయింది చేసిన వాళ్ళు చూస్తున్నారు. కేసీఆర్ ఆయనతో కూడా కేసీఆర్ కు మనం చెప్పేంత అవగాహన లేనటువంటి నాయకుడు కాదు, అంత తెలివనటువంటి నాయకుడు కాదు. ఇక్కడి ప్రజల అవసరాలు ఆయన ఏం ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలు అవగాహన లేకుండా లేడమ్మా. తప్పకుండా రాకేష్ ఎందుకంటే ఈ రోజు ప్రశ్నిస్తే ఈ రోజు సమాధానం వస్తుంది అనేటువంటి ఆలోచన. మనం ఎన్ని ప్రశ్నించినా ఏమి మాట్లాడినా వీళ్ళు ఏమి మాట్లాడడానికి లేరు, వాళ్ళు ఏమి చేయడానికి లేరన్నా. అందుకే కేసీఆర్ గారి రూపంలో ఇలా మనకు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మీరు కూడా మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినా మీరు అడుగుతున్నారు ఏది 4,000 రూపాయలు బంగారం ఏది, ఇవన్నీ అవి మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పేటట్టు ఉన్నారు అన్న. ఇవాళ ఈ అసెంబ్లీ పెట్టింది ఖాళీ అంటే ప్రజలను కూడా దోషిగా వాళ్ళు నిలబడతారు కదా, ప్రజలను కూడా దోషిగా వాళ్ళు నిలబడతారు. ఇప్పుడు అన్న కేసీఆర్ అడిగింది వేరే ఉంటది అవినీతిని అఫీషియల్ గా రేట్లు పెంచి ఈ యొక్క దీంట్లో ఆమోదం తీసుకోవడానికే ఈ యొక్క మీటింగ్ పెట్టినట్టుగా అర్థమవుతుంది ఈ సమావేశము. ఇప్పుడు ఇది క్లియర్ కట్. దీంట్లో ఏం లాస్ట్ గా ఒక మాట మాట్లాడుతూ సార్ చెప్పండి, అవకాశం ఇస్తే ఒకటే మాట మాట్లాడుతాం. ఎందుకన్నా సార్ ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను గమనిస్తే బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టోటల్ గా విఫలమైంది. అసలు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని ప్రతిపక్షంగా పరిగణించడం కంటే ఒక ప్రత్యామ్నాయం వెతుక్కుంటేనే వాళ్ళ తరఫున మాట్లాడే ఒక డిఫెండర్ ఉంటారు. అంతే తప్ప ఈ రకంగా అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు బీఆర్ఎస్ లో,
టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ స్వామి భక్తులు, తర్వాత మీరు అందరూ భక్తులే తప్ప మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఏ చర్చ జరగట్లేదు. ఒకవేళ మీ నాయకుడు ఈనాడు సభకు అసలే రానప్పుడు మీలో ఒక్కడి పేరు చెప్పండి. ఫలానా మాజీ మంత్రి అడిగినాడా, లేదా పార్టీ కార్యదర్శులు అడిగినారా, పార్టీ వర్కింగ్ కమిటీ ఎవరు అడిగినారు కేసీఆర్ ను పోయి అయ్యా మీరు సభకు ఎందుకు రారు, మీ ఉద్దేశం ఏంటిదని ఎవడో మీకు సలహా ఇస్తే అతను ఏదో మీకు అడ్వైజర్ అని అతనిచ్చిన సలహా ప్రకారంగా కేసీఆర్ లాంటి నాయకుడు సభను బహిష్కరిస్తారా? దీన్ని మీరు రాజకీయంగా ఒక పెద్ద పొలిటికల్ సగాసిటీ, గ్రేట్ పొలిటికల్ నాలెడ్జ్ లేదా గ్రేట్ పొలిటికల్ బిహేవియర్ అని మీరు డిఫైన్ చేసుకున్నారా? అంటే మీ దృష్టిలో కూడా తెలంగాణ సాధించడంలో మీ వెనుక ఉన్న ప్రజానీకం మీరు ఏం చేసినా మిమ్మల్ని సహిస్తారు అనే ఒక భ్రమలో ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ హాస్ ఫెయిల్డ్ టు ఫంక్షన్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యామిలీ కన్సర్న్. దట్స్ ఆల్. ఒక కుటుంబ పార్టీ, 2-3 కుటుంబ సభ్యుల కోసమే ఉన్నది తప్ప అది తెలంగాణ ప్రజల బాగోగుల కోసం లేదు. అందుకోసమే మిమ్మల్ని ప్రజలు అంత నీచంగా ఓడించినారు. రేపటి భవిష్యత్తులో కూడా మీరు చూస్తారు బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది ఇదే రకంగా ప్రవర్తనిస్తే. మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఎన్నుకోవాలా? మీరు ఎందుకు ప్రతిపక్షంగా ఉండాలి? మీరు ఎవరి తరఫున మాట్లాడతారు? ఒక్క నిమిషం అయిపోయిందా శరదనా? ఎస్, యూ కెన్ ఆన్సర్ నౌ. ఇటువంటి మేధావులు ఇటువంటి మాటలతోనే ఈ తెలంగాణకి గతి వచ్చిందన్న. పోయినసారి ఎన్నికలలో ఎంతమంది మేధావులు ఇన్ని రకాలుగా మాట్లాడిరన్న. గొప్పగా నడుస్తున్నటువంటి పాలనను అనేక విధాలుగా ఇట్లా మాట్లాడే అన్న, ఇట్లా మాట్లాడే ఈ విధమైనటువంటి పరిస్థితి తెలంగాణకు తెచ్చిండ్రు. ఇవాళ మళ్ళా అట్లే మాట్లాడు మొదలు పెట్టిండ్రు. ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ప్రతిపక్ష హోదాకు సంబంధించిన విషయాన్ని చూస్తే 2 ఏళ్లలో ఇవాళ నువ్వు ఎక్కడికన్నా పోయాడు కన్నా ఇటువంటి మేధావులు టీవీలలో మాట్లాడే ఇట్లాంటి మాటలు చెప్పడం తప్ప ప్రతిపక్షాలలో హోదా మేము చేస్తున్నామా లేదా అనేది ప్రజలను అడగండి. నల్లచెట్లకు పోయి అడగండి, కొడంగల్ పోయి అడగండి, ఎవరు చేస్తున్నారా లేదా అనేది మీరు అక్కడ పోయి అడగండి. ఏదో మాట్లాడేస్తాడు. నాకు అర్థమైతలేదు కానీ ఇదైతే మీకు మరి ఎందుకు ఆలోచన వస్తుందో వల్ల అర్థమైతలేదు. ప్రతిపక్ష హోదా 100% కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 100% ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, అడుగునా నిలదీస్తుంది. చందర్ గారు ఎప్పుడు ప్రశ్నిస్తుంది చెప్పండి, ఎప్పుడు ప్రశ్నిస్తుంది అన్న? ఒక్క నిమిషం. కవిత ఏమంటుంది? ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నదమ్మా. ఇలా ప్రశ్నిస్తా ఉంటే కనీసం మైక్ ఇస్తలేరు వాళ్ళు. అన్న ఒక్క నిమిషం. కవిత ఏమంటుంది? అమరవీరులకు అన్యాయం చేసినాం, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసినాం, కాళేశ్వరం అవినీతి చేసినాం. మాజీ పార్లమెంట్ సభ్యురాలు, వ్యక్తిగతం కాదు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు. మీరు అట్లా కుటుంబ సంబంధాలు ఉంటే అది మీ వ్యక్తిగతం. ఆమె ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఒక జనజాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. చాలా మంది ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత, కవిత పాత్ర ఎంత? ఇట్లా కేసీఆర్ గారిని ఒక మాట, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న ఎవరి పాత్ర ఉన్నారు, అసలు ఏం చేసిండని మీ ఉద్దేశం లేదు. కవిత లేదా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, దీంట్లో ఏం సందేహం పెట్టుకోకు. శరదన్న డేట్ రాసి పెట్టుకో. మీరు అసలు ఒక పార్టీగా తప్పకుండా నీతో మాట్లాడతా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 100% అవుతాడు, నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. ఈ ప్రవర్తనతో కాదు, ఈ ప్రవర్తనతో కాదు, నేను చెప్తున్నా 100% ఆయన ప్రజల్లో ఉంటే డెఫినెట్ గా నెక్స్ట్ ఆయనే ముఖ్యమంత్రి. చంద్ర గారు డెఫినెట్ గా అసెంబ్లీలో క్వశ్చన్ చేసి ప్రజల్లో ఉంటే 100% అసెంబ్లీలో క్వశ్చన్ చేయడానికి చెప్పండి శరత్ గారు. మేడం, ఒక్క విషయం అండి, తెలంగాణ ప్రజలకు ఈ అసమర్థులను మోయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రజల తరఫున నిలబడారో, కొట్లాడారో, పోరాడారో ప్రజలు డెసిషన్స్ తీసుకుంటూనే ఉంటున్నారు. చూసారు కదా, 10 సంవత్సరాల తర్వాత డెసిషన్ తీసుకున్నారు, నెక్స్ట్ కూడా డెసిషన్ తీసుకుంటారు. ప్రజలకు అన్ని తెలుసు కదా, ప్రజలు అన్ని గమనిస్తారు, అందరూ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు ఇప్పించాడు, మొత్తం ఘోరంగా చేసాడు, అందుకోసమే ఆయన ముఖ్యమంత్రిని చేసింది. కరెక్టే, మొత్తం అవునన్న, కరెక్టే. ప్రజా నిర్ణయాన్ని గౌరవించాలన్న, ప్రజా నిర్ణయాన్ని గౌరవించాలి. ప్రజా నిర్ణయాన్ని ఎప్పటికైనా మనము ఏ రకంగా వ్యతిరేకించకూడదు. రేవంత్ రెడ్డి గొప్పగా చేసిండు 100%. నువ్వు చెప్పింది కరెక్ట్.
రేవంత్ రెడ్డిని ఎవరు సమర్థించట్లేదు. మీ పాత్ర వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడు. మీరు సమాధానించారు అయిపోయా. కేసీఆర్ ముఖ్యమంత్రిని మేము ప్రతిపక్షాలనే మాట్లాడతలేము. సారీ మీరు అయిపోయింది మీరు ఎక్స్పైర్ ఇక మీరు అయిపోయింది. మీ పరిస్థితిని మీరే డిసైడ్ చేసుకున్నారు. రాజకీయాల్లో ప్రజలతో సంబంధం లేదు. ఎంత కోపం మీద ఉన్నారు బీఆర్ఎస్ మీద అనేది చూసారా, విన్నారా చంద్ర గారు? రాకేష్ గారు ఏదో చెప్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఇంకా రాజకీయ పార్టీ లేవా? మీరు రాకపోతే జరిగేది అదే డెఫినెట్ గా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మేము ఎట్లన్నా 21 కాంగ్రెస్ పార్టీ రాకపోవచ్చు, వేరే పార్టీ కాంగ్రెస్ ని ఎందుకు ఎన్నుకోవాలా? కాంగ్రెస్ ని ఎందుకు ఎన్నుకోవాలి? ఈ అసమర్థ బీఆర్ఎస్ ని ఎందుకు ఎన్నుకోవాలా? జాతీయ హోదా విషయంలో రాకేష్ గారు చంద్ర గారు ప్రజా సమస్యల పట్ల ముందు 33 జిల్లాలలో ఈ కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వాన్ని, అసత్యాల ప్రభుత్వాన్ని, అబద్ధాల ప్రభుత్వాన్ని దీన్ని ఎండగడతాం ప్రజాక్షేత్రంలో. ఇప్పుడు 10 ఏళ్ళు ఆ పరిపాలన చూసిర్రు, 5 ఏళ్ళు ఈ పరిపాలన చూసిర్రు. 21 రాష్ట్రాల కాషాయ జెండా రెపరెపలాడుతున్నది. దాన్ని 22వ రాష్ట్రంగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ సెక్రటరేట్ మీద కాషాయ జెండా, ఇప్పుడు చంద్రన్న కూడా ఇష్టపడే కాషాయ జెండాని తెలంగాణ సెక్రటరీ ఎగిరేస్తాం. హిందువులందరికీ గర్వంగా నిలుస్తాం. అవినీతి లేని అభివృద్ధి, ఒక నిమిషము ఆత్మాభిమానం గల దేశ ప్రేమ, ధర్మం పట్ల నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, మా పంత మార్చుకుంటాము. ఇంకా మాకు వీళ్ళు ఎట్లయితే ప్రజాక్షేత్రం రారంటున్నారు కాబట్టి ప్రయత్నం అన్న. మీరు చంద్ర గారు బీజేపీకి ప్లస్ అయింది. చక్కగా వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు అంటారు. ఎంత చక్కగా చెప్పుకుంటున్నారు చూడండి. ఉన్న 7 ఎమ్మెల్యేలనే ఎంత కాన్ఫిడెంట్ గా మేమే చేస్తాం, నెక్స్ట్ మేమే అని ఇట్లా చెప్పుకుంటున్నారు. మీరేమో మేము రాము అసెంబ్లీకి అంటారు. మీరు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు 2 సీట్లు పార్లమెంట్ లో, కేసీఆర్ గారు కూడా 2 సీట్లు ఉండే మొదలు, 2 నుంచి ఈరోజు తెలంగాణ సాధించిండు. మాట్లాడతారమ్మా. ఒక్క నిమిషం సార్, ఒకటే మాట చంద్ర గారు తెలుగు సాహిత్యంలో మనకు పరవశ చిన్నేశ్వరి కథలు అంటే నీతి హితబోధను తెలుగులోకి మార్చిన అతను ఒక మాట మాట్లాడతాడు. పరవశ చిన్నేశ్వరి గారు ఏమని, నిద్రిస్తున్న సింహం నోట్లోకి లేడీ వచ్చి చూస్తుందా అని. అట్లనే మీరు కొట్లాడకుండా మీకు విజయం ఎట్లా వస్తుందండి? మీరు ఎన్నడూ లేదు కదా, కొట్లాట తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రజల పక్షాన తెలంగాణ